అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ శుభాలు తెలియజేస్తున్నాను. అందరు బాగున్నారు కదా. ఈరోజు వాగ్దానము జకర్యా 8వ అధ్యాయము 23వ వచనము. దేవుడు మీకు తోడుగా ఉన్నాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారో దేవుడు మనకి తోడుగా ఉన్నాడని చెప్పి? ప్రతి పరిస్థితులలో ఆయన మనకి తోడుగా ఉండి మనకి ఆలోచనలు అనుగ్రహిస్తున్నాడు, మనకి మంచి జ్ఞానాన్ని అనుగ్రహిస్తున్నాడు. మనం వెళ్తున్న జాబ్స్ అంతట్లో దేవుడు తోడుగా ఉండి మనల్ని ఉదయం నుంచి సాయంకాలం వరకు తిరిగి ఇంటికి చేరేంతవరకు మళ్ళీ పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే అంతవరకు దేవుడు ప్రతిరోజు ఆయన కాపుదల, ఆయన భద్రతని దేవుడు మనకి అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు కదా. అదే రీతిగా ఎందుకు దేవుడు తోడుగా ఉన్నాడు అనేది మనము అదే 8వ అధ్యాయం 8వ వచనంలో మనం ఒకసారి చదువుకుందామా. యెరూషలేములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చెదను, వారు నా జనులయుందురు, నేను వారికి దేవుడనయుందును, ఇది నీతి సత్యములను బట్టి జరుగును. ఆమెన్. ఎందుకు దేవుడు మనకి తోడుగా ఉన్నాడు అంటే ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏంటంటే, మనము ఆయన బిడ్డలం, మనము ఆయన జనులము, మనకి దేవుడై ఉన్న దేవుడు కదా, మనకి ఆయన దేవుడై ఉన్నాడు. ఆయన నీతి సత్యము కలిగిన దేవుడు, ఆయన సైన్యములకు అధిపతి అయిన యెహోవా కదా. అందరికీ ఎవరైతే ఇప్పుడు రాజులుగా పిలువబడుతున్నారో వాళ్ళందరికీ కూడా గొప్ప రాజు, గొప్ప అధిపతి ఎవరు, సర్వ సృష్టికి అధిపతి ఎవరు అంటే కేవలం యేసయ్య మాత్రమే కదా. ఆ రీతిగా అందుకనే ఆయన మనకి దేవుడై ఉన్నాడు కాబట్టే ఆయన మనకి తోడుగా ఉన్న దేవుడు. అదే రీతిగా యెహోషువతో కూడా దేవుడు మాట్లాడతాడు కదా, మోషేకి తోడై ఉన్న ప్రకారం నేను కూడా నీకు తోడై ఉంటాను, నీవు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు అని చెప్పి దేవుడు యెహోషువతో కూడా వాగ్దానం చేస్తాడు. అదే రీతిగా దేవుడు ఈరోజు మనతో కూడా వాగ్దానం చేస్తున్నాడు ఏంటంటే, మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా దేవుడు మనకి మన ప్రయాణాలంతట్లో మన డే స్టార్టింగ్ నుంచి డే ఎండింగ్ వరకు దేవుడు మనకి తోడుగా ఉండి ఆయన కృప మన మీద ఎప్పుడు మెండుగా కురిపిస్తున్న దేవుడు. ఈ వాగ్దానాన్ని మనం క్లెయిమ్ చేసుకుందాం. ఈ వాగ్దానాన్ని కోసం మనం ప్రార్థన చేద్దాం. ఈ చిన్ని వాగ్దానాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మీకు ఎవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే దయచేసి కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.